చెప్పండి సార్, అసలు మీ సక్సెస్ కి కారణం ఏంటి? మా కంపెనీ. నా సక్సెస్కి కారణం నేను పనిచేస్తున్న కంపెనీలో జాబ్ దొరకటమే. ఏదో కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసేవాడిని, కానీ నేను ఈ కంపెనీలోనే జాబ్ చేయాలనుకున్నా, అందుకే లేట్ అయింది. అవి నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఏ జాబు రాక డిప్రెషన్ రీల్ స్టేటస్ పెడుతూ బ్రతికే టైం. జాబ్ కొట్టాలిరా. బీటెక్ అంతా ఆడుతూ పాడుతూ గడిపేశాం. ఇప్పుడు సడన్గా పెద్దోళ్ళు అయిపోయిన జాబ్ కొట్టాలి, జాబ్ సంపాదించాలి అంటే భయం వేస్తుంది. అసలు వస్తుందో రాదా అని టెన్షన్ వస్తుంది. బాధపడకు మావా, మళ్ళంటి వాళ్ళ కోసమే రాజశేఖర్ గారు ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు. ఏ కంపెనీరా? రాజశేఖర్ కోటీల కంపెనీ మావా, కోటీల కంపెనీ. మా కంపెనీ గురించి వింటాం అదే ఫస్ట్ టైం, కానీ అక్కడ జాబ్ చేయాలంటే చాలా కష్టం అన్నారు. రాజశేఖర్ కోటీల కంపెనీలో మనం జాబ్ కొడుతున్నాం. దేక్లేంగే ఎంత కష్టమైనా అక్కడే జాబ్ చేయాలని డిసైడ్ అయ్యా. బేసిక్స్ నుంచి మళ్ళీ మొదలు పెట్టా. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? మీ పర్ఫార్మెన్స్ అంతా చూసాము, మాకు బాగా నచ్చింది. మీరు రాజశేఖర్ కోటిల ఫ్యాక్టరీలో మేనేజర్ గా సెలెక్ట్ అయ్యారు. అలా నేను రాజశేఖర్ గారి గోటిల్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాక నా జీవితమే మారిపోయింది. సక్సెస్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మీరు ఒకటి చేద్దామని గోల్ ఫిక్స్ అయితే గోల్ కొట్టాలి. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను అనుకుంటున్నాను, మీరు ఒకటి చేద్దామని గోల్ ఫిక్స్ అయితే గోల్ కొట్టాలి. నేనేమవ్వాలో డిసైడ్ అయిపోయాను నాన్న. ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నా. బాయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నా. దయన కడిగే దేని లేదు రొల్లిరా చూడు గ్యాంగ్ ఎంత సాంగ్ ఉందో గల్లిరా